హలో అండి, నమస్తే. నేను మీ రాయపూర్ అమ్మాయి. ఇవాల్టి నుండి అయితే అమ్మవారి జాతర మహోత్సవాలు అయితే ప్రారంభం అయిపోయాయండి. మన ఈ జాతర మహోత్సవంలో మొదటి ఘట్టం అండి. ఇవాళ అయితే అమ్మవారికి రాట వేయబోతున్నారండి. ఎవరి ఇంటి నుండి అయితే ఇవాళ ఘట్టం వస్తుందో వాళ్ళ ఇంట్లో అయితే ఫస్ట్ పంతులు గారు వెళ్లి పూజ అయితే చేస్తారండి. ఇంకా పూజ పూర్తయ్యాక ఇక్కడ రాటకి పేరంటాలందరూ కలిసి పంచామృత స్నానం అయితే చేపిస్తున్నారండి. ఇంకా పేరంటాల చేతి మీద పసుపు కుంకుమలు రాసి రాటనైతే అలంకరిస్తున్నారండి. ఇంకా విధి పూర్వకంగా పూజలు జరిగిన తర్వాత రాటని ఇంకా అమ్మవారి ఘటాన్ని అమ్మవారి కోసం చేసిన ప్రసాదాల్ని పేరంటాలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి అయితే గుడికి తీసుకుని వెళ్తారండి. అమ్మవారి రాటని పట్టుకెళ్తుంది ఎవరనుకుంటున్నారండి? వాళ్ళే తొమ్మండుగురు బాలపూజారులండి. 9 రోజులు అమ్మవారి సన్నిధిలో ఉంటూ అమ్మవారికి అన్ని సేవలు చేస్తారండి. అమ్మవారిని తలపై పెట్టుకుని గ్రామ సంచారం అయితే చేపిస్తారు. ఇంకా గుడికి చేరుకున్న తర్వాత అయితే అమ్మవారి కోసం చేసిన ప్రసాదాల్ని కుంభంగా పెడతారండి. ఆ తర్వాత అయితే భూమి పూజ చేసి అమ్మవారి రాటనైతే స్థాపిస్తారండి. రాట స్థాపించిన తర్వాత అమ్మకు పూజ చేసి మొర్రాటనైతే సమర్పించుకుంటారండి. అందరూ అయితే రాటను వేస్తారు.